సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్డీఏతో ఇండియా ఢీ, తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్, ఎంపీలుగా 535 మంది ప్రమాణం. మంటల్లో కెన్యా పార్లమెంట్, హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. ఇళ్ల పేరుతో సర్కారు సొమ్ము స్వాహా. పుర నగరపాలక సంస్థలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను వాడేసుకున్న వైకాపా ప్రభుత్వం. అధర్మాన్ని అణిచేసే విక్రమ విరాట్ రూపం. హారర్ చిత్రంలో రష్మిక. రక్తహీనత సమస్యను, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే నారింజ. ఈరోజు వార్తలను చూద్దాం. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని, తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. డబ్బులు లేవు కదా, మీరెలా అభివృద్ధి చేస్తారని కొందరు అంటున్నారు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నా, నాకు మనోసంకల్పం, మనోధైర్యం ఉన్నాయి. కష్టాలు ఉన్నాయని పారిపోయేవాడిని కాదు. ప్రజల భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడతా, ఎంత భారమైనా మోస్తా. ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడతానని మాటిస్తున్నా అని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై తాను, పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తున్నామని, రాష్ట్ర వాస్తవ పరిస్థితులు తెలియజేసేందుకు 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు. మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకంపై రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్డీఏతో ఇండియా ఢీ, స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్, రాజస్థాన్లోని కోటా నుంచి గెలిచిన ఓం బిర్లా మళ్లీ నామినేషన్ వేయగా, ఇండియా కూటమి తరపున కేరళలోని మావెల్లిక్కర నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నాల్ సురేష్ పోటీకి దిగారు. దీంతో దాదాపు 48 ఏళ్ల తర్వాత ఆ పదవికి పోటీ జరగనుంది. సంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు, సురేష్ తరపున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం. తెలుగువారే తెలుగు మర్చిపోతున్న తరుణంలో తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన కె గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం ఆయన లోక్సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సభకు నమస్కారం అంటూ ప్రారంభించి తెలుగులోనే ప్రమాణం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్. లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులు కానున్నారు. ఆయన్ను నియమించాలని కోరుతూ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి నేతల భేటీలో రాహుల్ను విపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎంపీలుగా 535 మంది ప్రమాణం. నూతన లోక్సభ తొలి సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. మరో 7 సభ్యుల ప్రమాణం మిగిలింది. వీరితో
నూతన స్పీకర్ తర్వాత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 262 మంది సోమవారం, మరో 273 మంది మంగళవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. రెండో రోజు మంగళవారం ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ పలువురు సభ్యులతో ప్రమాణం చేయించారు. మంటల్లో కెన్యా పార్లమెంటు. కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాజధాని నైరోబిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో పలువురు నిరసనకారులు మృతి చెందారు. కనీసం 5 మృతి చెందారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. స్థానిక వైద్య సిబ్బంది కథనం ప్రకారం 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ అమలును హైకోర్టు మంగళవారం నిలిపివేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని పేర్కొంది. బెయిల్పై విచారణ సమయంలో ఈడీ వాదనలకు తగిన అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే విధించాలన్న ఈడీ అభ్యర్థనను అనుమతిస్తున్నట్లు జస్టిస్ సుధీర్కు మార్జైన్ తన 34 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ఇళ్ల పేరుతో సర్కారు సొమ్ము స్వాహా. తక్కువ ధరకే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని నమ్మబలికిన రాక్రిట్ సంస్థ ప్రజాధనాన్ని దోచేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బిల్లులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. పేదల ఇళ్లకు మంజూరు చేసిన సిమెంటును సొంతానికి వాడుకున్నారు. గృహ నిర్మాణ అధికారులు రాక్రిట్ సంస్థకు చెల్లించిన బిల్లులకు, క్షేత్రస్థాయి నిర్మాణాలకు పోలికే లేదు. దీంతో పాటు సదరు సంస్థకు అవసరానికి మించి ఇసుక, సిమెంట్, స్టీల్ కట్టబెట్టారు. పునాది స్థాయి దాటని ఇళ్లకు స్లాబ్ పూర్తయినట్లు నమోదు చేసి సిమెంట్, స్టీల్ మంజూరు చేశారు. ఇలా సుమారు 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను వాడేసుకున్న వైకాపా ప్రభుత్వం పంచాయతీలకే కాదు, పుర, నగరపాలక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి 2,214 కోట్ల రూపాయలు ప్రభుత్వ అవసరాలకు మళ్లించింది. పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులపై ప్రభుత్వ చర్యలు తీవ్ర ప్రభావం చూపాయి. గత 3 ఏళ్లలో మంజూరు చేసిన 8,909 పనుల్లో 5,528 వరకు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బిల్లులు రాకపోవడంతో చేపట్టిన కొద్దిపాటి పనులు అనేక చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై కూటమి ప్రభుత్వం ఆరా తీసినప్పుడు గత ప్రభుత్వ మళ్లింపు గుట్టు రట్టయింది. అధర్మాన్ని అణిచేసే విక్రమ విరాట్ రూపం. కల్కి 2898 ఏడీతో మరికొన్ని గంటల్లో వెండితెరపై సందడి చేయనున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది. దీపికా పదుకొనే కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ చిత్రంలో రష్మిక. త్వరలో పుష్ప 2తో ప్రేక్షకులను పలకరించనున్న
అందాల తార రష్మిక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా కోసం జతకట్టినట్లు సమాచారం. దినేష్ విజన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. స్త్రీ, భేడియా, ముంజే లాంటి హారర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దినేష్ విజన్తో తన రాబోయే ప్రాజెక్టు కోసం కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు ఆయుష్మాన్. ఈ చిత్రానికి ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్తో జతకట్టడానికి రష్మికను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రక్తహీనత సమస్యను, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే నారింజ కాల్షియం, మాంసకృతులు, పిండి పదార్థాలు, భాస్వరం, కొవ్వు, ఇనుము, సేంద్రియ లవణాలు, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ సి వంటివి నారింజలో సమృద్ధిగా ఉంటాయి. నారింజలో బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలేవి రాకుండా చేస్తుంది. వీటిని తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహార నాళాల్లో విషక్రిములు చేరకుండా నిరోధిస్తుంది. నారింజలో ఉండే కాల్షియం ఎముకలు గుల్లబారకుండా బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కీళ్ల, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగటంలోనూ నారింజ ఎంతో దోహదపడుతుంది. విటమిన్ సితో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. నారింజని తీసుకోవటం మూలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. నారింజను తరచూ తీసుకోవడం మూలంగా రక్తహీనత సమస్య, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దేశం మెచ్చేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దుదాం. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్కు. చివరి మ్యాచ్లో 8 పరుగులతో బంగ్లాదేశ్పై విజయం. గురువారం దక్షిణాఫ్రికాతో సెమీస్ పోరు. స్పెయిన్ హ్యాట్రిక్. యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో మాజీ ఛాంపియన్ స్పెయిన్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. వార్నర్, వీడ్కోలు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఆసీ స్టార్. క్వార్టర్స్లో యూకీ జోడీ. మలోర్కా ఛాంపియన్షిప్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ, అల్బానో ఒలివెట్టి జోడీ శుభారంభం చేసింది. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో యూకీ, ఒలివెట్టి ద్వయం 6-3, 6-3తో శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జంటపై నెగ్గింది. యూకీ జోడీ 5 ఏస్లు సంధించింది. పాక్తో భారత్ తొలిపోరు. మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్ విడుదల. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.